నా మీద 2-3 మామూలు కేసులు ఉంటేనే నాకే పాస్పోర్ట్ రాలే. వేంపల్లిలో ఉండే ముస్లిం యువకులంతా భవిష్యత్తులో కువైట్కు, సౌదీకి ఎక్కడ పోయేటోళ్ళు. వాళ్ళందరికీ పాస్పోర్ట్ రాకుండా ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఈరోజు వాళ్ళంతా కూడా తీసుకురావడం జరిగింది. నేను ఇంకోటి కూడా చెప్తానా, వేంపల్లిలో ఉండే ఎవరైతే ఇప్పుడు అందరూ వీళ్ళకి రిక్వెస్ట్ కూడా ఏంటంటే, చాలామంది ఇప్పుడు వేంపల్లిలో లేకుండా ఊరు ఇడిచి వెళ్ళిపోయినారు, పోలీసు వాళ్ళు వస్తారని భయపడని. నేను ఈ పత్రికాముఖంగా చెప్తాను, మా ఎస్పీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి చెప్తాము. అన్యాయంగా ఒక్క ముస్లిం మైనార్టీకి చెందిన ఒక అబ్బాయి కూడా ఈ కేసులో ఇరుక్కుంటే మాత్రం మేము సహించము. అది జరగని పని. ఎవరైతే నిజంగా ఆ రోజు నినాదాలు చేసి పోలీస్ డౌన్ అన్నారో, ఎవరైతే అద్దాల బోలగొట్టి డిస్టర్బెన్స్ చేసినారో, ఎవరైతే ఈ స్కెచ్లు అంతా గీసి దీనికి ఇదంతా ఇప్పుడు ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు చనిపోయినారో జరుగుతుంది. అక్కడికి ప్రజాప్రతినిధులుగా ఉండే మాజీ జెడ్పీటీసీలు ఇద్దరు రావడం ఏం పనిది? వచ్చినో లేదని ఉంటే పెద్ద మంచి తరగా సర్దాలా చేయాలా. వాళ్ళ సమక్షంలోనే దాడి జరగడం అంటే ఇది ఎక్కడికి పోతుంది అంటే, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఎంతసేపునే దీన్ని ఒక సింపతి గ్రౌండ్గా చూపించి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్లస్ ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతినే విధంగా చిత్రీకరించాలని చేసిన విశ్వ ప్రయత్నంలో భాగమే ఇది. కాబట్టి నేను అందరికీ దయచేసి ఈరోజు మా డిఎస్పీ గారితో కానీ వాళ్ళతో మాట్లాడతాము. వాళ్ళ ఇంట్లో పక్కీరిపల్లె వాళ్ళ లేడీస్తో కూడా మాట్లాడతాము. అందరినీ కూడా రమ్మని చెప్తాము. ఎవరు ఏం దానికి భయపడాల్సిన పని లేదు. ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళు కూడా, మీరు కూడా రెచ్చగొట్టినబడి ఆ కార్యక్రమానికి పోయినారు తప్ప మీకు కూడా అసలు ఉద్దేశం లేదు. కాబట్టి మీరు కూడా అంతగా భయపడాల్సిన పని లేదు. రండి, ధైర్యంగా ఏం జరిగిందో, ఆ రోజు ఎవరు రెచ్చగొట్టారో, ఏం జరిగిందో కూడా మీకు తెలిసిన సమాచారం కూడా చెప్పండి. మేము కూడా పోలీసు వాళ్ళకు కానీ మా ఎస్పీ గారికి కూడా మొత్తం విషయం అంతా చెప్పి, నిజంగా ఆ రోజు ఎవరైతే ఉండారో యాక్టివ్గా ఉండి చేసినారో, ఒక 20 మందో 25 మందో ఏదైనా ఉంటారు. ఈ 100 మంది 500 మంది 1000 మంది ఎవరు మీరు ఊర్లు ఇచ్చాల్సిన పని లేదు. ఈ ప్రెస్ స్టేట్మెంట్ పత్రికా ముఖంగా కూడా మీరు చెప్తానా, మీరు ధైర్యంగా వేంపల్లికి రండి. మా పోలీసు వాళ్ళకి కానీ ఎస్పీ గారికి కానీ చెప్పి, మీకు సంబంధం లేకుంటే మిమ్మల్ని రక్షించే బాధ్యత మొత్తం మా టీం అంతా కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మేమేం ఎక్కడో అడవుల్లోనూ ఇంకో చోట లేము. మేము కూడా వేంపల్లిలో ఉన్నాం. మా వాళ్ళంతా కూడా వేంపల్లి స్టేషన్ కాడ ఉన్నారు. ఆ రోజు ఎవరు చేసినారు ఎవరు చేయలేదనేది పోలీసు వాళ్ళతో పాటు మా వాళ్ళకి తెలుసు, ఇంకోరికి తెలుసు. అన్యాయంగా యూత్ను దీంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేసినా, తర్వాత యూత్ని ఏదన్నా మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేసినా కూడా మేము దీన్ని తీవ్రంగా ఒప్పుకోము, దీన్ని ఖండిస్తాము. కాబట్టి వేంపల్లిలో ఉండే ముస్లిం సోదరులంతా ధైర్యంగా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వచ్చి ఆ రోజు ఏం జరిగిందో కూడా చెప్పండి. మీకు ఏమి కాకుండా చూసుకునే బాధ్యత మేము, తర్వాత మా వేంపల్లి పోలీసు కూడా తీసుకుంటుంది. వాళ్ళు కూడా దీన్ని ఇది చేయాలని కానీ, దీని ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని కానీ వాళ్ళు కూడా, మీరు ఒకటి కూడా గమనించాలా, అది ఏం జరిగిందో ఇంకా నిర్ధారణ కాకముందే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రకంగా దౌర్జన్యం చేయడం కూడా పోలీసు వాళ్ళు కూడా చాలా అవమానంగా కూడా ఫీల్ అవుతారు, అవమానంగా కూడా భావిస్తారు. కాబట్టి వాళ్ళ మనోభావాలు కూడా గుర్తిరిగి వాస్తవం ఏందో చెప్పి ఈ కేసు నాటి క్లోజ్ చేసే విధంగా మేము కూడా చేస్తాం. మరొక్కసారి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వేంపల్లిలో ఉండే ఏ ముస్లిం మైనారిటీ యూత్ను కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ మా టీం కానీ ఎవరు వాడు వైఎస్ఆర్ అనో ఇంకోడనో అమాయకులను తెచ్చి ఇరికించాలనే ప్రయత్నం అనేది మేము కానీ మా వేంపల్లి పోలీస్ కానీ కడప జిల్లా ఎస్పీ కానీ ఎటువంటి ప్రయత్నం జరగదని ఈ పత్రికాముఖంగా మీకు హామీ కూడా ఇస్తాను.